మరి చంద్రశేఖరాష్టకంలోని 8వ శ్లోకం, విశ్వ సృష్టి విధాయకం పునరేవ పాలన తత్పరం. విశ్వ సృష్టి విధాయకం అంటే ఈ సమస్త సృష్టికి సృష్టికర్త ఆయన నుండే సమస్త లోకాలు ఉద్భవించాయి. పునరేవ పాలన తత్పరం అంటే ఆయన నుండి ఉద్భవించిన సృష్టి మొత్తాన్ని పాలించేవాడు కూడా ఆయనే, రక్షించి నడిపించేవాడు కూడా ఆయనే. సంహరం తమపి ప్రపంచమశేష లోక నివాసినం అంటే ఆయనే సృష్టించాడు, ఆయనే నడిపించాడు. తర్వాత ఈ సృష్టి మొత్తాన్ని తనలో తీసుకుని సమస్త సృష్టికి విశ్రాంతి కలిగించేవాడు కూడా ఆయనే. ప్రపంచమశేష లోక నివాసినం అంటే ఈ ప్రపంచం అంటే ఈ సృష్టిలో ఉన్న అనేక లోకాల్లో ఉన్నది ఆయనే. ప్రతి అణువు పరమేశ్వర స్వరూపమే. క్రీడయంత మహర్నిశం గణనాథ యూధ సమన్వితం. క్రీడయంత మహర్నిశం అంటే పగలు రాత్రి అని చెప్పి ఈ సృష్టితో ఆటలాడుకుంటూ ఉంటాడు ఆయన. మళ్ళీ ఒక్కడే కాదు, గణనాథ యూధ సమన్వితం అంటే గణపతి, విఘ్నేశ్వరుడు మొదలైన గణాలన్నింటితో కూర్చుని పగలు రాత్రి అనే ఆటలాడుతూ ఉంటాడు ఈ సృష్టి మొత్తంతో. మరి అలాంటి పరమేశ్వరుడి పాదాలను ఆశ్రయించి ఉంటే చంద్రశేఖరం ఆశ్రయేత్ మమ కింకరిష్యతి వయ్యమ. అలా సమస్త లోకాలను తన కంటి చూపుతో ఆడుకునే పరమేశ్వరుడి పాదాలు నేను పట్టుకుని ఉంటే నువ్వు నన్ను తీసుకెళ్దామని వచ్చావు, ఎంత అమాయకుడు అయ్యా యముడా అని మార్కండేయుడు యముడితో అంటున్నాడు. అది శివభక్తిలో ఉండే ధైర్యం. శివుణ్ణి ఆరాధించి శివుణ్ణి తన గుండెల్లో పెట్టుకున్న భక్తులకు మాత్రమే ఉండే ధైర్యం ఇది. ఇంత పవర్ఫుల్ అయిన చంద్రశేఖరాష్టకాన్ని ఎవరైనా ఈశ్వరుడి ముందు కూర్చుని చదివితే వాళ్ళకి మృత్యు భయం అనేది ఉండదు. రోగాల నుండి కానీ శత్రువుల నుండి కానీ ఎవరైనా భయాలతో ఉంటే చంద్రశేఖరాష్టకం పఠించడం అనేది వాళ్ళకి బ్రహ్మాస్త్రం. ఇంకా కేవలం మృత్యు భయాన్ని తొలగించడమే కాదు, సకల ఐశ్వర్యాలను ఆరోగ్యాన్ని కూడా ప్రసాదించే అద్భుతమైన స్తోత్రం ఇది. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.